అరాచకాలన్నీ మన ఏపీలోనే చూస్తున్నాం. ఇంకా వేరే రాష్ట్రం కూడా అవసరం లే. అన్ని విధాలు అన్ని అరాచకాలు మన ఏపీలోనే చూస్తున్నాము. టీడీపీ నేత ఇంటిపైనే టీడీపీ ఎమ్మెల్యే దాడి చేయడం అనేది కూడా మన ఏపీలోనే చూస్తున్నాం. చింతమనేని ప్రభాకర్ అంటే ఎంత పెద్ద రౌడీనో, అసలు ఒక ఎంఆర్ఓ ఆఫీసర్నే జుట్టు పట్టుకుని లాగిన ఈయనకి మొన్న ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి ఆయనకి ఎలా ఎవరు ఓట్లు వేసారో, మరి ఈవీఎం వల్ల గెలిచాడో ఏం వేసాడో ఏపీ దరిద్రము. ఆ నియోజకవర్గము దెందులూరు నియోజకవర్గం ప్రజల దరిద్రం అని అనుకోవాలి. సో ఇప్పుడు ఈయన ఆ టీడీపీకి సంబంధించిన నేత ఈడుపు గంటి శ్రీనివాస్ ఇంటిపైకే వెళ్ళి ఎమ్మెల్యే ఈయన దెందులూరు ఎమ్మెల్యే దాడి చేయడం మనం చూసాము. కానీ ఇప్పుడు ఎవరైతే దాడికి బాధితుడి పైనే కేసు పెట్టి ఆయన మీద కేసు పెట్టడము మన ఏపీలోనే దరిద్రము. సో దీంతో ఎమ్మెల్యేకి ఎమ్మెల్యే మీద చివరికి చంద్రబాబు నాయుడు కూడా యాక్షన్ తీసుకునే స్టేజ్లో లేడంటే ఇంకా ఎంత మించిపోయాడో ఎమ్మెల్యే అర్థం చేసుకొని ఇప్పుడు ఆయన ఈడిగంటి శ్రీనివాసరావు మాట్లాడుతూ నీ ఓటమికి నేనే కారణం అవుతాను, నీ ఎంత చూస్తాను, నువ్వు నా వెంట్రుకు కూడా పేకలేవంటూ ఖబర్దార్ చింతమనేని హెచ్చరిక చేశారు. చింతమనేనికి మీ ద్వారా నేను ఒక హెచ్చరిక పాస్ చేస్తున్నా. నేను లోగడే చెప్పా, నా వెంట్రుకు కూడా పేకలేవని. నా ఇంటికి వచ్చి నా ఇంటి మీద పడినా కూడా నా వెంట్రుకు నిజంగా పేకలేకపోయావు. నువ్వు డంపర్లతో వచ్చిన ఒక్క ఇటుకు మొక్క పట్టుకెళ్ళలేకపోయావు. ఈ రోజు నుండి చెప్తున్నా చింతమనేని ఖబర్దార్ చింతమనేని విముక్త దెందులూరు నియోజకవర్గం కోసం నేను పోరాటం చేస్తా. ఈ పోరాటంలో పార్టీలకు అతీతంగా, కుల మతాలకు అతీతంగా ఎవరు కలిసి వచ్చినా కలుపుకుని వెళ్తా. కానీ ఇప్పుడు నా ఫ్యామిలీ గురించి నేను వాడు ఎందుకు మాడాడు, నా అమ్మ నేను సభ్యుడా వాడు మాట్లాడుతుంటే వీళ్ళు పెద్ద మనుషులు ఆకేస్తున్నారు. బట్ ఐ డోంట్ నో. మరి మిమ్మల్ని వాడు ఇల్లు పూల మట్టలేకపోవాలి, నేను మట్టం పట్టే ఉద్దేశం నాకు లేదు. బట్ నేను చాలా మంది చెప్తున్నాను, నా బాధని, నా ఆవేదనని. తల్లి ప్లీజ్ నువ్వు ఎందుకు వచ్చావు, నీకు ఎవరు చెప్పాడు రా?